ఇదిగో పులి అంటే అదిగో తోక అనటం ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఇద్దరు కలిస్తే చాలు సినిమా పక్కా అంటూ ఓదరగొట్టేస్తున్నారు నెటిజన్లు. ఇక సినిమా ఉంటుందా అన్న మాట వినిపిస్తే ఏకంగా కాంబోలకి ముహూర్తాలు పెట్టేస్తున్నారు కూడా. ఇప్పటికే సూర్య, శివకార్తికేయన్లతో పూరికి, రజనీతో నాగ్ అశ్విన్ సినిమాలకి కొబ్బరికాయ కొట్టేసిన నెటిజన్లు తాజాగా ఇదిగో ఇలా మరో 2 కాంబోలకి శ్రీకారం చుట్టడం విశేషం. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏది లేకున్నా నిన్నటికి నిన్న పూరి, సూర్య, కార్తికేయన్లతో ఒకరితో సినిమా చేసే ఛాన్స్ ఉందని, రజనీ, నాగ్ అశ్విన్ కాంబోలో సినిమా సెట్ పైకి వెళ్లబోతుందని, ఇలా నచ్చిన కాంబోలని నచ్చినట్లుగా సెట్ చేసుకుపోతున్నారు మన నెటిజన్లు. ఈ క్రమంలోనే కాలీవుడ్ సూర్య దయానాయక్ గా కనిపించబోతున్నాడని, సూర్య 47వ చిత్రంగా రూపొందుతున్న ఈ సినిమాకు మలయాళ దర్శకుడు జీతు మాధవన్ దర్శకత్వం వహిస్తాడంటూ ఓ వార్త మీడియాలో తెగ హైలైట్ అవుతుంది. ముంబై మాఫియా సామ్రాజ్యాన్ని గడగడలాడించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ దయానాయక్ ని బేస్ చేసుకుని ఎన్నో సినిమాలొచ్చాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన అబ్ తక్ చప్పన్ అప్పట్లో ఒక సెన్సేషన్. ఇక అదే తెలుగులో సిద్ధంగా తీశాడు జేడి చక్రవర్తి. ఇక గోపీచంద్ హీరోగా పూరి జగన్నాథ్ తీసిన గోలీమార్ సినిమా కూడా ఓ విధంగా దయానాయక్ లైఫ్ స్టోరీయే. ఇక కన్నడలోనూ ఎన్కౌంటర్ దయానాయక్ పేరుతో వచ్చిన సినిమా సాలిడ్ హిట్ అందుకుంది కూడా. మరి సర్క్యులేట్ అవుతున్నట్లుగానే నిజంగా సూర్య దయానాయక్ గా కనిపిస్తాడా, లేక వార్తలకే పరిమితమవుతాడా చూడాలి. ఇక సూర్య సంగతి ఇలా ఉంటే తాజాగా మన వెంకీ మామకి వివి వినాయక్ కూడా సినిమాలు సెట్ చేస్తున్నారు నెటిజన్లు. 19 ఏళ్ల క్రితం వీరి కాంబోలో లక్ష్మి వచ్చి సాలిడ్ హిట్ కాగా ఇప్పుడు మరోసారి ఈ కాంబో రిపీట్ కానున్నట్లు ఊదరగొట్టేస్తున్నారు. వాస్తవానికి వెంకీ లైనప్ మామూలుగా బిజీగా లేదు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మూవీ వచ్చే నెల నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈలోగా మెగా 157లో తన క్యామియోని వెంకటేష్ పూర్తి చేయాలి. ఇక ఆ తర్వాత దృశ్యం 3 ఉంది. ఇక బాలయ్యతో ఒక మల్టీ స్టారర్ చేయబోతున్నానని ఆ మధ్య వెంకటేష్ చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఇంత టైట్ షెడ్యూల్లో విక్టరీ, వినాయక్ ఎప్పుడు జత కడతారన్నదే ప్రశ్న. For more videos like this, subscribe Big TV channel.